నాలుగో పాట విడుదల. అక్కడ సాంగ్ వినిపిస్తుంటే ఇక్కడ మామూలు కాదు, వాయిస్ కూడా వినిపిస్తుంది. నెక్స్ట్ 5th సాంగ్ పోలీస్ వారి హెచ్చరికలు. 5th సాంగ్ రిలీజింగ్ బై. ఈ సినిమాలో హీరోగా నటించారు సన్నీ అఖిల్ గారు. ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు. అంతేకాదు ఆయన థియేటర్ యాక్టర్, మల్టీ టాలెంటెడ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ జయవాహిని, రుచిత, సుబ్బారాయుడు గారు సినిమా అంటే వారికి పిచ్చి, సినిమాను ప్రేమిస్తారు. వారి నలుగురిని కూడాను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సన్నీ అఖిల్ గారు హీరో, జయవాహిని గారు, రుచిత గారు, సుబ్బారాయుడు గారు. సంజయ్ నాయర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. Film industry. Thank you so much, Belly Janardhan Garu, for giving me this honor of standing before you. A word about Belly Janardhan Garu. As much I know, from 20 years back, the Josh which he has today, it was, I think, 20 times more that time. And whatever actions he has done with pride, and one can feel that I am really proud to be associated with such a nice person. Whatever he has progressed from starting from the army career to the motivator, to the career counselor, to the builder, and nowadays to the producer. One can see through him what kind of personality he bears and what kind of acts he can perform. It is not very easy. The friends from media and the dignitaries from the Telugu industry, they know very well it is not very easy to produce a movie and to cooperate all the actions which are required to carry out for making a movie. And now the service which he is doing is actually the next service to the nation. The film industry also reflects the two facets of the coin, the good and bad.
The good part is shown for the positive peoples like us. The bad part is shown for the criminals and for the anti agencies which act on them and how to nab them. So this is also the service to the nation. One cannot say कि while serving in the army, one is serving to the nation. This is also the great service, and I am proud of you all. Now, Belli Janardhan Garu has given me this privilege. One thing I would also like to highlight, that Telugu is my third language, though I have read it till my 8th. So I have learned the Okati Rendu Moodu Nalgu Aidu Eru, Achulu Halulu, Barakadi, and basic words. So with this as the background, I request the police Vari Hacharikalu AV release launch, please. Thank you. Jai Hind, Jai Bharat. భారత్ సేవా విభూషణ్ అవార్డు గ్రహీత బెల్లి జనార్దన్ గారు తెలంగాణలోని నల్లగొండ జిల్లా నగరికేల్ మండలం పాలెం గ్రామంలో బెల్లి సాయిలు చంద్రమ్మ దంపతులకు చివరి సంతానం. బెల్లి జనార్దన్ గారు చిన్ననాటి నుంచే ఇంటి పనుల్లో, వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయం చేయడమే కాకుండా కష్టపడి తన ఊరిలో 4వ తరగతి, జడ్పీహెచ్ఎస్ నోముల స్కూల్లో 9వ తరగతి వరకు, 10వ తరగతి నుండి డిగ్రీ వరకు నకరికేల్, అలాగే బీఈడి నల్లగొండలో చదివారు. ఇంటర్ ఫెయిల్ కావడంతో 1 సంవత్సరం తండ్రితో పాటు వ్యవసాయం చేస్తూ కట్టెలు కొట్టి అమ్మడం, బోరు బావులు తవ్వడం లాంటి కూలీగా కూడా పనిచేశారు. కష్టపడి మళ్లీ చదివి ఇంటర్ పాస్ అయి డిగ్రీలో జాయిన్ అయి పొద్దున్నే పాలు పోసి కాలేజీకి వెళ్లేవారు. జనార్దన్కు 3 అన్నలు. బెల్లి యాదయ్య కవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, బెల్లి శ్రీనివాస్ వ్యవసాయం, బెల్లి సత్యనారాయణ జైల్ డిపార్ట్మెంట్. చదువుతూనే కబడ్డీ ఆటల పోటీల్లోనూ తన వంతు శైలిని ఏర్పరచుకుని రాష్ట్ర స్థాయి బహుమతిని గ్రామానికి మరియు కళాశాల
ఒకలాంటి హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనకి పోస్టర్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. యా ఫైన్. సో ఇప్పటి వరకు మన గెస్ట్లు అందరూ కూడాను టీజర్ అండ్ ఆల్సో ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ చేశారు. ప్రముఖులు గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడాను ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా, ఒక గ్రూప్ ఫోటో దిగవలసిందిగా కోరుకుంటున్నామండి. ముందుగా నేనుగా మైక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ రోజున ఈ పోలీస్ వారి హెచ్చరిక అనేటువంటి సినిమాకు, ఈ కార్యక్రమానికి, లాంచింగ్ కార్యక్రమానికి, ట్రైలర్ అండ్ టీజర్ లాంచింగ్, ఈ పాటల ఆవిష్కరణ కార్యక్రమానికి ఇంతమంది సినీ ప్రముఖులు వచ్చారు. ఎందుకు అంటే, ఈ రోజున ఒక చిన్న సినిమాకి, ఏదైనా ఒక చిన్న సినిమాకి ప్రోత్సాహం కావాలి అంటే ఆ ప్రోత్సాహాన్ని అందించేటువంటి వాళ్ళు కరువైనటువంటి రోజులు ఇవి. అలాంటి సందర్భంలో ఇంతమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చారంటే వాళ్ళందరితో మా నల్లపూసల బాబ్జీకి, మా డైరెక్టర్ బాబ్జీ భయ్యాకు ఉన్నటువంటి అభిమానం, అనుబంధం. బాబ్జీ ఒక దర్శకుడిగా, నిర్మాతగా కూడా నాకు తెలుసు, ఒక అంతకంటే ముందు ఒక విప్లవ కవిగా కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో ఒక ఎర్ర జెండా అనేటువంటిది చూసింది మరలా బాబ్జీ ఈ సినిమాలోనే. ఆ ఎర్ర జెండా కానీ, ఆ విప్లవ భావాలు కానీ అతనిలో ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా వాటిని ఆవిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడాను ఆ ప్రయత్నం జరిగింది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది రేపు మనం సినిమా చూసిన తర్వాతనే అర్థమవుతుంది. అయితే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద గ్రేట్ గెస్ట్స్ హూ హ్యావ్ కమ్ హియర్. వాళ్ళ గొప్ప గురించి చెప్పడం కోసం, వాళ్ళ యొక్క సహృదయత గురించి చెప్పడం కోసమే నేను ముందుగా మైక్ తీసుకున్నా. ఎందుకంటే మా అమ్మాయికి చిన్న పేర్లు ఇచ్చారు, చదవమంటే తెలుసు, కానీ నిజంగా దే డోంట్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ ద గ్రేట్ రేలంగి నరసింహారావు గారు. 75కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించినా కూడా ఇంకా భూమి మీద నడుస్తుంటారు ఆయన. గివ్ ఏ బిగ్ క్లాప్ టు ద గ్రేట్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు. అలాగే యాజ్ పర్ ద ప్రోటోకాల్ ఐఎమ్ టు టాక్ అబౌట్ అవర్ దామోదర్ ప్రసాద్ గారు. తను దాము గారు అని అన్ని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేటువంటి బాడీకి ఆయన ప్రెసిడెంటు. సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్య పట్లైనా అడ్రస్ చేసేటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ అండ్ గ్రేట్ ఫిలిం డైనాసిటీ వాళ్ళది. అలాంటి ఒక గ్రేట్ పర్సన్ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చింటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బాబ్జీస్ రిలేషన్ విత్ బాబ్జీ. అండ్ మా రామ్ సత్యనారాయణ గారు తెలిసి అందరికీ తెలిసిందే, శతాధిక చిత్ర నిర్మాత, అందరి ఇండస్ట్రీలో అందరికీ నోట్లో నాలుగులో ఉండేవారు. ఇకపోతే శుభలేఖ సుధాకర్ గారు వచ్చారంటే ఆయన ఇందులో పాత్ర పోషించారు. పాత్ర పోషించినా కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏ సినిమా అయినా రిలీజ్ అవుతుంటే దాని పట్ల ఒక బాధ్యతగా కానీ, మనం చేసామే ఈ సినిమా ప్రమోషన్స్లో మనం ఉండాలి అనేటువంటిది లేకుండా వాళ్ళు రారు. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్. అలాగే గ్రేట్ ఇంద్రజ గారు. ఇంద్రజ గారు చేయలేదు మీరు ఇందులో లేరు, కానీ మీ బాబ్జీ గారి కోసం అదే ఇంద్రజ గారు ఈ రోజున నిజంగా సెకండ్ ఇన్నింగ్స్లో ద వే షీజ్ రన్నింగ్ ద షో, ఎవ్రీథింగ్, ఒక నటిగా కానీ అక్కడ షో రన్నర్గా కానీ ఎంత బాగా చేస్తున్నారో. అగైన్ షీ హాస్ బికమ్ ఏ హౌస్ హోల్డ్ నేమ్ ఇన్ ద పబ్లిక్. ఇండస్ట్రీలో అందులో కాదు, ఈ షోస్ ద్వారా కూడా ఒక హౌస్ హోల్డ్ నేమ్గా ఎదిగారు. బట్ షీ ఈజ్ మెయింటైనింగ్ ద సేమ్ గ్లామర్. తను చేసిన మొదటి సినిమాలో, ఎర్లీ సినిమాలకు నేను పిఆర్ఓ సొగసు చూడతరమా
సినిమాకి. అప్పటి నుంచి కూడా వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ టైం. ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయ్యా, మీ జీవన చిత్రం మొత్తం చూసావు. హౌ మచ్ యూ లవ్ ద సినిమా అనేటువంటిది అర్థమైంది మీ సినిమా, మీ ట్రైలర్ చూసిన తర్వాత. బాబ్జీ గారు కొడుకును ఇంట్రడ్యూస్ చేస్తున్నారా ఈరోజు? ఎస్, ఏడు మీ కొడుకు ఏడు? కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆడి గురించి చెప్పకుండా మా బాబ్జీ అంటే మా కళ్ళ ముందు పెరిగినట్టు పిల్లాడు ఈ బాబు. అప్పుడే ఫాన్స్ ఫైర్ అయిపోయారు. ఇంత మంచి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బాబ్జీ మీద ఉన్నటువంటి అభిమానంతో అందరూ వచ్చారు. అలాగే మన వీరశంకర్ గారు అధ్యక్షులు గారు వెళ్ళిపోయారు అంటున్నారు. అధ్యక్షుడు వీరశంకర్, మా దర్శకుల సంఘం అధ్యక్షులు, అలాగే సముద్ర, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ ఆల్ కమ్ హియర్ టు గ్రీట్ అండ్ సే ఆల్ ద బెస్ట్ టు ద యూనిట్ ఆఫ్ పోలీస్ వారి హెచ్చరిక. సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలి అని ఆశిస్తూ, అలాగే మ్యూజిక్ చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు మీరు. పాటల మంచి బీట్ ఉంది. వేణు గారు గజ్వేల్ వేణు గారు అన్ని విధాలుగా సినిమాలో ఒక చిన్న ప్రామిసింగ్ ఎలిమెంట్ కనిపిస్తుంది. బట్ అల్టిమేట్గా చివరిలో ఎలాంటి సక్సెస్ అనేటువంటిది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. కాబట్టి వన్స్ అగైన్ ఐ సే ఆల్ ద బెస్ట్ టు ఆల్. అదే ఇంద్రజ గారు ఎందుకు వచ్చారంటే, తన ఫస్ట్ సినిమా హీరోయిన్ ఆవిడ. ఫస్ట్ సినిమాకి నువ్వు డైరెక్టర్ కాదు, నీ ఫస్ట్ సినిమాకి ఆవిడ హీరోయిన్. కానీ ఈ స్థాయిలో ఉండి కూడా తను వచ్చారంటే ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్నెస్. షీ ఈజ్ సచ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆవిడ నవ్వు కానీ, ఆవిడ రిసెప్షన్ కానీ, ఇక్కడ ఎక్కడైనా సరే కనిపిస్తే పలకరించే విధానం. నేను ఇద్దరి విషయంలో రియల్లీ షాక్ అయ్యాను సార్. సుధాకర్ గారు, నేను 20 సంవత్సరాల తర్వాత ఇంద్రజ గారిని దీని తర్వాత చూశాను. మిమ్మల్ని కూడా ఇదే ఇదిలో చూశాను. ఆఫ్టర్ 25 years అనుకుంటా. ద వే యూ పీపుల్ రికగ్నైజ్ చేసి నన్ను పలకరించిన విధానం, అది మనందరం ద వే వీ మెయింటైన్ ద రిలేషన్స్ ఆ రోజు నుంచి కూడాను. సో ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్. అండ్ మా దాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సముద్ర ఉన్నావా? లాడుతున్నావా? గుడ్ ఈవినింగ్ అండి. వెరీ హ్యాపీ టు బీ ఆన్ ది స్టేజ్. ఇవాళ మార్నింగ్ ఇదే స్టేజ్ మీద ఉన్నాను, జనం లేరు. వెరీ ఫ్యూ పీపుల్ వర్ దేర్ and really very happy to see so many people. All this is because of Lavan Babji. We are here because of him, and I think each one of you will be here because of him and the film, of course. So I wish the whole team, me, Gani, sorry, Babji, and I know him for quite some time, and know him for many years now. His passion towards film, passion is real passion. Generally, passion is ఇప్పుడు fashion గా వాడుతున్నారు చాలా మంది word ni, but it's true passion. I know exactly how he works on a film and how he writes the film. నరేట్ చేసినప్పుడు చాలా కథలు నాకు నరేట్ చేశాడు ఈ మధ్యకాలంలో. నరేట్ చేసినప్పుడు తను తప్పని కానీ ద వే హీ డస్ ఇట్, ద రియల్ ప్యాషన్ ఇస్ సీన్ అవుట్ దేర్. సో డెఫినెట్గా నీ డైరెక్షన్లో అంతే ప్యాషన్తో ఈ సినిమా తీసామని 100% ఐ నో అబౌట్ ఇట్. అట్లాగే నీకు తోడైన జనార్దన్ గారు, హూ వర్క్డ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ సార్ ఫర్ యూ బీయింగ్ హియర్ టూ. అండ్ మీకు అక్కడ ఉన్న డిసిప్లిన్ని, అంతే డిసిప్లిన్ ఈ సినిమాలో మీ ఇద్దరు కాంబినేషన్లో ఉంటుందని చేసుంటారు అనుకుంటున్నాను. సో ఆల్ దిస్ షుడ్ గివ్ గ్రేట్ సక్సెస్ టు ద టీమ్, all the artists and the technicians. Thank you very much. God bless. Next director garu, ఇంద్రజ గారు బయలుదేరు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొంచెం నాకు ఒంట్లో బాగాలేదు, అందుకే త్వరగా మాట్లాడి వెళ్ళాలని నాకు ముందుగా అవకాశం ఇచ్చారు. అయినా కూడా బాబ్జీ గారి కోసం రావాలని నేను వచ్చేసానమాట. అంటే ఆల్మోస్ట్ మేము ఆ మూవీ చేసిన తర్వాత ఎప్పుడు కలవలేదు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ నా నంబర్ ఎక్కడో తీసుకొని ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ మూవీ గురించి క్లిప్స్ పంపించడం కానీ, లేదా పోస్టర్స్ అవన్నీ పంపించడం కానీ జరిగింది. నేను కంగ్రాచులేట్ చేశాను. అప్పుడు ఆయన తప్పకుండా మీరు రావాలి, ఇలా ఆడియో లాంచ్ ఉంది అని చెప్పారు. ఖచ్చితంగా బాబ్జీ గారి కోసం ఆయన ఒక మాట్లాడే విధానం కానీ, అభిమానం కానీ, దాని గురించి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఎప్పుడు మిమ్మల్ని కలిసినా కానీ ఆ వార్మ్త్, మేము ఇంటికి ఒక టేక్ అవే ఉంటుంది కదా, మీ దగ్గర నుంచి ఆ పాజిటివిటీ మేము తీసుకెళ్తామన్నమాట. ప్రతిసారి మిమ్మల్ని కలిసినప్పుడు ఒక ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఈజ్ అ వెరీ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ నాట్ ఓన్లీ దట్, అండ్ ఆయన సామాజిక విషయాల గురించి కూడా చాలా అవగాహన ఉన్న వ్యక్తి.
ఇంకా కూడా మీరు మీ పాడ్కాస్ట్తో పాటు సామాజిక విషయాల్ని కూడా మీరు బయట తీసుకొచ్చే ప్రోగ్రాంలన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు గారు. అండ్ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గారు సార్తో నేను ఎప్పుడో వర్క్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 28 years ఉంటుంది, 98 ఆల్మోస్ట్ 25 years అయింది. సార్ని ఈరోజు కలిశాను నేను, సో హ్యాపీ సార్. అండ్ నాకు ఎవరైనా ఒకరు ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా నా బర్త్డేకి విష్ చేసిన వారు ఎవరైనా ఒక్కరు ఉన్నారంటే అది మా సుధాకర్ గారు మాత్రమే. నన్ను తెలిసినప్పటి నుంచి ఒక్క 1 year కూడా, అది నేను ఇండస్ట్రీలో ఉన్నా సరే లేకపోయినా సరే, నేను ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయినప్పుడు కూడా సరే, మా సుధా అన్నయ్య దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చేస్తుంది, హ్యాపీ బర్త్డే అమ్మా, లాంగ్ లివ్, గాడ్ బ్లెస్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జనార్దన్ గారు, విషింగ్ యూ హోల్ హార్టెడ్లీ ఎ వెరీ వెరీ బిగ్ అండ్ రాకింగ్ సక్సెస్. మీరు పెట్టిన డబ్బులు మీకు రెట్టింపుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బాబ్జీ గారికి కూడా ఇది, ఆయన ఎప్పుడు కూడా ఒక సోషల్ మెసేజ్తోనే మూవీ తీస్తారు, విప్లవాత్మకంగా కూడా ఉంటుంది. ఆయనలో లిరిసిస్ట్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు, సో మల్టీఫెసెట్ అన్నమాట. మీరు కూడా చాలా ఘనమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఈవిడ కూడా చాలా ఒక మెయిన్ లీడ్ చేశారు. అండ్ ఈ మూవీ ఇప్పుడు నేను ట్రైలర్ చూసినంత వరకు నాకు స్టోరీ గురించి పెద్ద అవగాహన లేదండి, అది ఏం కథ అని కూడా నాకు తెలియదు. కానీ ట్రైలర్ అండ్ టీజర్ చూసినప్పుడు అర్థమైంది ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్తోనే ఆయన పెట్టారు. సో అందరూ కూడా ఈ మూవీతో పాటు వాళ్ళ కెరియర్ కూడా మంచిగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. ఈ మూవీని చిన్న మూవీసే కదండి, మీరే హెల్ప్ చేయాలి, తీసుకెళ్ళి ఆడియన్స్ దగ్గర చేర్పించండి, చాలా పెద్ద విజయం చేకూర్చండి. థ్యాంక్ యూ సో మచ్. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, మా డైరెక్టర్ కూడా రేల్ నేశ్వర పైకి రమ్మని కోరుతున్నాం. రండి పర్లేదు సార్. ప్రోటోకాల్ అంటే ప్రభు గారికి తెలిసింది ఎవరు తెలియదండి, కాబట్టి గురువు గారికి ముందు తర్వాత నేను. సభా సరస్వతికి నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, మా కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఈ పోలీసు వారి హెచ్చరిక ఏమిటి అని క్యూరియాసిటీతో వచ్చి చూసిన మీ అందరికీ కూడా, అలాగే ప్రెస్ వారికి నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. బాబ్జీ గారు నాకు గతంలో 2 సార్లు ఈ వీరి పిక్చర్ గురించి పిలిచారు ఫంక్షన్స్కి, నేను రాలేకపోయాను. ఈరోజు ఎలాగన్నా వెళ్ళాలి 7th అని నేను నోట్ చేసి పెట్టుకుంటే సడన్గా డే బిఫోర్ ఎస్టర్డే మా డాక్టర్ గారు వేరే డాక్టర్ని పిలిపిస్తున్నారు ఒక విషయం కోసం, 7వ తారీఖు అని ఫిక్స్ చేశాడు ఆయన. లేదు సార్, నేను 9th వస్తాను, ఇలా జరిగింది, 2 ఇది మిస్ అయ్యాను, నేను వెళ్ళాలి, బాబ్జీ గారు నాకు చాలా ఇంపార్టెంట్ అండి అని చెప్పాను. సరే అయితే అని ఆయన 9th మార్చారు. ఈరోజు ఈ ఫంక్షన్కి నేను వచ్చి ఉండకపోతే చాలా మిస్ అయ్యి ఉండేవాడిని అని ఇప్పుడు ఇందాక అనుకున్నాను నేనండి. ఆ ట్రైలర్స్ చూశాను నేను. ఆ ట్రైలర్స్ చూడగానే, ఆ పాటలు చూడగానే నాకు ఏమనిపించిందంటే, మా గురువు గారి సినిమా, దాసానంద గారి సినిమా ఒసే రాములెమ్మలాగా అనిపించిందండి. ఎందుకో నాకు తెలియదు, అంత ఫీల్ అయ్యాను నేను అది చూసి. ఆ సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు వేణుగారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎంత గొప్పగా చేశారండి ఆ సాంగ్స్. అలాగే దాని పిక్చరైజేషన్, ఫోటోగ్రాఫర్ చాలా గొప్పగా చేశారు. దాన్ని మించి మన వాడుక భాషలో ఆత్రేయ గారు రాస్తారే పదాలు, అటువంటి పదాలను ఉపయోగించారు బాబ్జీ గారు ఆ పాటల్లో. ఇది ఒక ఒసే రాములమ్మే గుర్తుకు రావడం కాదు, నాకు సినిమాలో చూస్తే నాకు మా గురువు గారు ఎందుకు గుర్తుకొచ్చారంటే, బాబ్జీ గారు కథా, మాటలు, పాటలు అన్నీ, స్క్రీన్ ప్లే అన్నీ ఆయనే చేశారు ఇది. సో డెఫినెట్గా ఈ సినిమా నా ఉద్దేశం సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం అండి నాకు. ట్రైలర్స్ చూశాను, ఇది చూశాను, అన్నీ చూశాను. రెండోది, ఒసే రాములం పక్కన పెడితే నేను ఒక సినిమా తీశాను పోలీస్ భార్య అని.
సూపర్ హిట్ అయిందండి నాకు. ఇది పోలీస్ హెచ్చరిక. ఇది కూడా డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని నమ్మకం. అదే ఉత్తిదే సినిమా ఉత్తినే హిట్ అవ్వండి, దాంట్లో సారాంశం ఉంటేనే హిట్ అవుతుందండి. అటువంటి సారాంశం నాకు కనిపించింది ఈ సినిమాలో నిజంగా కూడా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ బాబ్జీ గారు, నిజంగా కూడా మీరు చేసినటువంటి వర్క్ హార్డ్ వర్క్, అన్ని శాఖల్ని భుజం మీద వేసుకుని అందరినీ రన్ చేస్తే మీకు అత్యద్భుతమైన ఫలితం వచ్చింది అనిపించింది నాకు ఎందుకో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు, మరి ఇంతకుముందు ఎప్పుడు మనం కలవలేదు కానీ చాలా బాగా చేశారండి, ఎక్స్ట్రాడినరీ. 4 లక్షలు ఆహా, ఫోక్ సాంగ్స్ చాలా బాగున్నాయండి. డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ 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 గుడ్. అండ్ సాంగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సాంగ్కి వ్యత్యాసం ఉందండి దీంట్లోనూ. మొట్టమొదటి సాంగ్లో ఒక సాంగ్లో అమ్మో అందగత్తెరా ఏదో అమ్మో అందం, అమ్మో అమ్మో ఇది అందగత్య అని చెప్పి బాబ్జీ గారు ఆ అమ్మాయికి మాస్క్ వేసారు మనల్ని చూడనివ్వకుండా ముఖానికి. మేము చూడాలి కదా, అంతంది చేయకుండా మీరు మాస్క్ వేసి టోపీలు పెట్టి ఇవన్నీ చేస్తే ఎక్కడ చూస్తాం మేము. అలాగే ఇంకోటి ఆ కోడిపెట్ట మీద సాంగు అత్యద్భుతం. ఈ పక్కన పెడితే ఒళ్ళు జలధరించింది, వెంట్రుకలు నెక్కబొడిచాయి మీ సాంగ్ అత్యద్భుతం. అసలు సూపర్ అండి, అది అసలు చాలా బాగుంది. అసలు డెఫినెట్గా ట్రైలర్ చూసినా ఇది చూసినా కూడా ప్రతి అంశం కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. దేనికోసం అంటే, ఒకటి బాబ్జీ గారి కోసం, 2 ఆయన ఎంతో సేవ చేసి మీరు వచ్చినటువంటి వ్యక్తి మీరు. అలాగే ఈ ఇద్దరిని మించి ఇంకొకటి ఉందండి పాయింట్, బాబ్జీ గారు అబ్బాయి కోసమన్నా సక్సెస్ అవ్వాలి, ఇది హీరోగా నిలబడాలి నువ్వు. దీంట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా ఒకళ్ళు అత్యద్భుతంగా చేశారు. నా జీవితంలో ఒకసారి నేను పోలీసు వారి హెచ్చరిక తీసుకున్నాను. పోలీసు వారి హెచ్చరిక సార్ తీసుకున్నాను. నేను మద్రాసులో నేను కొత్త కారు కొన్నప్పుడు ఒక టెంపరీ లైసెన్స్ ఇస్తారండి నెల్లాళ్ళు. నేను అది మార్చుకోకుండా ఇంకా అలాగే ఏదో పెద్ద నంబర్ రావాలి అని చెప్పి ఆ టెంపరీ నెంబర్ పెట్టుకుని 2వ నెల తిరుగుతున్నాను. అక్కడ టీ నగర్లో పానగల్ పార్క్ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ ఆపాడు. ఆగు అన్నాడండి. కారు ఆపాను, అద్దం దించమన్నాడు, దించాను. దించిన తర్వాత ఏది చూపించు టెంపరీ లైసెన్స్ చూపించాను. 2వ నెల అయిపోయి 1 నెల అయిపోయి 2వ నెల 3వ నెల జరుగుతుంది. ఇప్పుడు ఇదేంటిది ఇంకా నెంబర్ మార్చలేదు నువ్వు అన్నాడు. ఏం చేయండి సార్, ఇంకా నాకు కావాల్సిన నెంబర్ రాలేదండి అన్నా. లేదు, క్వశ్చనే లేదు, ఏంటి అడ్రస్ చెప్పు అన్నాడు. ఇలాగ రేలంగి నరసింహారావు. ఎక్కడ? రేలంగి నరసింహారావు, కేర్ ఆఫ్ దాసరి పద్మ అని చెప్పానండి. కేర్ ఆఫ్ దాసరి పద్మ అంటే దాసనారాయణరావు గారు వైఫ్ కదండి. అవును, వారికి మీరు ఏమవుతారు? నేను బ్రదర్ని అవుతానండి. సారీ సార్, వెళ్ళండి సార్. ఆవిడకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అయిపోయింది. 2వసారి మళ్ళీ అదే ఇంకొక నెల అయిన తర్వాత మళ్ళీ అదే కానిస్టేబుల్ అక్కడే మళ్ళీ పానగల్ పార్క్ దగ్గర పట్టుకుని ఆపాడు. పక్కది అద్దంతి, అప్పట్లో బ్లూకు ఇది ఉండేది, బ్లూ ఇదేసి పేపర్ వేసేవాళ్ళం. అద్దం దించాం. దించుతూ ఉంటే 7 ముఖం పెట్టాడు. సార్ మళ్ళీ మీరేనావా సార్? ఏంటి సార్ ఇది మళ్ళీ? దాసరి పద్మ గారు తమ్ముడు కదా మీరు. సార్ ఒక రిక్వెస్ట్ సార్, మా పోలీసు వారి హెచ్చరిక వినండి సార్, దయచేసి అలా తిరగకూడదు సార్, రేపు పొద్దున్న నాకు మైనస్ మార్కులు వస్తాయి సార్ నా డ్యూటీలోను అని నన్ను హెచ్చరించాడు సార్ ఆ పోలీస్ కానిస్టేబుల్. తర్వాత మళ్ళీ నెంబర్ వచ్చేసింది. అలాగే జీవితంలో నేను కూడా పోలీసు వారి హెచ్చరిక తీసుకున్నాను మీ పెట్టినటువంటిది. అలాగే ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నా సినిమాలో చేసిన 98లో చేసిన ఇంద్రజ రావడం. రెండోది ఇంద్రజ ఇందాక చెప్పింది, ఎవ్రీ బర్త్డేకి ఫోన్ కాల్ చేసి బర్త్డే విషయం చెప్తారు అన్నారు. ఎవరో శుభలేఖ సుధాకర్ గారు. ఆ శుభలేఖ సుధాకర్ గారు నాకు కూడా అంతే, ఎవ్రీ ఇయర్ డేట్ మిస్ అవ్వకుండా మార్నింగ్ 1 గంట లోపు ఫోన్ వచ్చేస్తుంది, విష్ యూ హ్యాపీ బర్త్డే సార్ అని చెప్తా ఉంటాడు శుభలేఖ సుధాకర్ గారు. ఆయన ముందు రాగానే శుభలేఖ సుధాకర్ గారు, ఏంటిది ఈయన శుభలేఖ సుధాకరా ఎవరో అన్నారు, శుభలేఖర్ గారు వచ్చారని. నేను చూసినప్పుడు ఎలా ఉండేవాడు ఆయన, ఇప్పుడు చూస్తే ఎలా ఉన్నారు ఈయన.
ఒకసారి సుధాకర్ గారు వచ్చిన తర్వాత గిల్లుకున్నాను నేను గిల్లుకుని సుధాకర్ గారు మీరేనా అన్నాను. అలాగా అటువంటి ఆత్మీయులు కూడా ఈరోజు సభలో మా సత్యనారాయణ గారు, వాళ్ళు, సముద్ర గారు, ఇంతమంది ఉన్నారు. అలాగే ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది పిక్చర్లో మీరమ్మ, చాలా బాగున్నారు. అసలు అందరూ కూడా అత్యద్భుతంగా చేశారు. ఎవరి పాత్రలో వాళ్ళు జీవించారు. ఆ గొప్పతనం డైరెక్టర్ది ప్లస్ వాళ్ళది కూడానండి. నిజంగా ఏది ఏమైనా ఈ పిక్చర్ మంచి హిట్ అయ్యి అందరికీ కూడా పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. పెద్దలు చెప్పిన విషయాలన్నీ విన్నారు. ట్రైలర్ చూసాం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు బాబ్జీ గారిలో ఉన్న గొప్ప సుగుణాలు 3 ఉన్నాయండి. ఒకటి, తన నమ్మిన ప్రొడ్యూసర్ని ఎలా సేవ్ చేద్దామని ఆలోచించే గొప్ప మనిషి మా బాబ్జీ గారు. అంతకుముందు రఘుపతి వెంకయ్య సినిమా తీసినప్పుడు కూడా ఆ ప్రొడ్యూసర్కి ఏ చిన్న పెయిన్ లేకుండా అద్భుతమైన సినిమా తీసి ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్న సినిమా రఘుపతి వెంకయ్య. అంతకుముందు ఎన్టీఆర్ నగర్ కానివ్వండి. ఆయన ఇంటి పేరు ఎవరికి తెలీదు, నల్లపూసల బాబ్జీ అంటారు ఆయన్ని. కానీ యాక్చువల్గా ఆ సినిమా నల్లపూసల సినిమా ఫేమ్ బాబ్జీ కాబట్టి నల్లపూసల బాబ్జీ అంటారు. అంత మంచి వ్యక్తి ఈవేళ ఈ సినిమా తీశారు. ఇకపోతే నిర్మాత గారు మనం చూసాం ఏవీలో. జనరల్గా దర్శకులు ఏవీలు వేస్తారు తప్ప నిర్మాతలు ఏవీలు ఎక్కడ వేరు. కానీ ఈవేళ ఈ సినిమాకి ఆయన ఏవీ వేశారు. అది ఆయన గురించి మనందరికీ కూడా చాలా బాగా తెలిసింది. ఆయన మిలిటరీలో ఉంటూ కూడా ఈ సినిమా మీద ఫ్యాషన్తో ఈ సినిమా తీశారు. కాబట్టి మా బాబ్జీ డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అయ్యి ఆ నిర్మాతకి అలాగే దీంట్లో పనిచేసే టెక్నీషియన్కి అందరికి కూడా లాభదాయకమే కాకుండా మంచి పేరు వస్తుంది. మనం సినిమా చూస్తుంటే ఎంత మా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మంచి ఊపు వస్తుంది అందరికీ అండి. ఎప్పుడో జడ్జన జనగా సినిమాలను చూసాం మనం, అది మళ్ళీ ఈవేళ అలాంటి బాటలో ఉన్న ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఇలాంటి సినిమా వచ్చి చాలా గ్యాప్ ఉంది కాబట్టి డెఫినెట్గా పోలీస్ వారి హెచ్చరిక సినిమా హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను 115 సినిమాలు తీసి ప్రొడ్యూసర్ అవడం కారణం మాత్రం మా బాబ్జీ అని మీ అందరికీ మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. శుభలేఖ సుధాకర్ సార్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సినిమాని ఉద్దేశించి మాట్లాడతారు. సభా సరస్వతికి నమస్కారం. పోలీస్ వారి హెచ్చరిక ట్రైలర్, టీజర్, సాంగ్స్ లాంచ్కి విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఈ చిన్నారి బాబ్జీ గారిని వారి అబ్బాయిని ఆశీర్వదించడానికి వచ్చిన కుటుంబ సభ్యులు, మిత్రులకి అందరికీ నా నమస్సుమాంజలి. ప్రతి ఒక్కరికి ఇందాక సార్ చెప్పినట్టు పోలీసు వాళ్ళు హెచ్చరిక అన్నది పోలీసు వాళ్ళే కాదండి, మన చిన్నతనం నుంచి పెద్దలు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. దాన్ని కనుక మనం పాటిస్తే డెఫినెట్గా ఒక మంచి మార్గంలో వెళ్తూ ఉంటాం. అలాగే బాధ్యతని వహించి పోలీసు వాళ్ళు మనకి మంచి చెప్తూ ఉంటారు. అది మనం సందర్భాలు బట్టి, అవసరాలు బట్టి, ఆలోచన బట్టి, పద్ధతులు బట్టి, లేకపోతే ఆ వాతావరణం బట్టి ఒక్కొక్కసారి ఒక చిన్న క్లాష్ వస్తూ ఉంటుంది మనుషుల మధ్య. అది గనక మనం పర్సనల్గా తీసుకోకుండా మంచికే అని ఆలోచించి మనం చేస్తే నాకు తెలిసి ఈ సమాజం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే పరిస్థితులు ఒక్కొక్క మనిషిని మార్చేస్తుంటుంది, అవసరాలు మార్చేస్తూ ఉంటాయి, ఆలోచన మార్చేస్తూ ఉంటుంది. పోలీసు వారు ఎప్పుడూ మంచే చేద్దాం అనుకుంటారు. ఇందాక సార్ మాట్లాడినట్టు ది ఆర్మీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు డూ గుడ్. దే విల్ నెవర్ ఎవర్ డిస్ట్రాయ్ ఎనీవన్. బట్ వాళ్ళు చెప్పే సూచన ఒక్కటి మనం కనుక ఆ టైంలో పాటిస్తే అది వాళ్ళకి మంచిది, మనకి మంచిది, ఈ ప్రపంచానికే చాలా మంచిది. అలాంటి టాపిక్ తీసుకుని వచ్చారు బాబ్జీ గారు. దీంట్లో అన్ని కోణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ నవరసాలు ఉంటాయి, పాళ్ళు మాత్రమే మారుతూ ఉంటుంది. జాలి, దయ, క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్గా పాటిస్తే మాత్రం ఐఎమ్ షూర్ ఇందాక చెప్పినట్టు విల్ ఆల్ బీ వెరీ 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 హ్యాపీ. ఎవరు మరీ ఎవరికి చెప్పక్కర్లేదు, అందరూ పర్ఫెక్ట్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. నేను నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవాళ నేను నా ట్రైలర్ నేను యాక్ట్ చేసిన వాడిని
ఈ ట్రైలర్లో చూస్తూ ఉంటే నాకే అనుమానం వచ్చింది, నేను మంచివాడినా చెడ్డవాడినా ఈ సినిమాలో అనేసి. ఎందుకంటే రకరకాల పోస్చరు, రకరకాల ఎక్స్ప్రెషన్స్, లిరికల్ దీంట్లో ఒక వేరే దీంట్లో వేశారన్నమాట. సో ఆడియన్స్కి మీరు టోటల్గా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ పిక్చరైజ్ చేశారు. ఇట్ ఇస్ రియలీ వెరీ వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీర్వాదం, ఆశీస్సులు ఈ చిన్నారులకు ఉండాలి. సినిమా అన్నది మాకు అన్నం పెట్టే వృత్తి. డెఫినెట్గా మీ అందరం ఏంటంటే ప్రతి సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం, ఆదరణ పొందాలి అని అనుకుంటాం. ఈ సభాముఖంగా వీళ్ళందరి తరఫున వయసులో డెఫినెట్లీ కాస్త పెద్దవాడినే అని అనుకుంటాను. మీ అందరి ఆశీస్సులు ఈ చిన్నారులకు ఉండాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ మంచి మంచి పేరు రావాలని. నాకు ఒకటి అర్థం కాలేదు, అజయ్ ఘోష్ గారేమో చాలా తత్వంగా మాట్లాడారు, సాంగ్లో మాత్రం రొమాన్స్ చేస్తూ ఉన్నారు. ఏమిటో నాకు అర్థం కాలేదు. అయితే ఆయన ఉన్నారా లేదో తెలియదు అని అడుగుదాం అనుకున్నాను పర్సనల్గా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. సినీ నటి జయవాహిని గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, పిన్నలకి అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మీ విలువైన సమయాన్ని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు గాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాలంటే పోలీస్ వారి హెచ్చరిక, ఇచ్చట వాహనాలు నిలపరాదు, ఇదే మా పోలీస్ వారి హెచ్చరిక, ఈ పని చెయ్యొద్దు, ఇదే మా పోలీస్ వారి హెచ్చరిక. ఇట్లా మనం ఎన్నో టైటిల్స్ చూస్తూ ఉంటామండి పోలీసు డిపార్ట్మెంట్ నుంచి. మరి ఇందులో ఏం చెప్తున్నారు? ప్రతి మనిషిలో ఉండే మానవత్వాన్ని మేల్కొల్పుతున్నారండి పోలీస్ వారి హెచ్చరికలో. అసలు మనిషిగా పుట్టినందుకు ప్రతి మనిషికి మానవత్వం ఉండాలి. మానవత్వం ఉంటేనే వాడు మనిషి అవుతాడు. మరి అటువంటి మానవత్వాన్ని కోల్పోతున్న ఈ రోజుల్లో ప్రతి మనిషిని ఆలోచింపచేసే విధంగా ఉంటుంది ఈ సినిమా. చాలా చక్కటి సినిమా అండి. నేను యాక్ట్ చేశానని చెప్పడం కాదు, నిజంగా చెప్తున్నాను. ఇది చాలా మంచి సినిమా. మీ అందరూ కూడా కుటుంబంతో చక్కగా వచ్చి ఈ సినిమాని ఆదరించండి. నెక్స్ట్, ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అంటే ఇటువంటి సందేశాత్మక చిత్రానికి రావడానికి అందరూ కూడా జంకుతారండి. అటువంటిది మనందరికీ తెలుసు, త్రివిధ దళాలంటే మనందరికీ ఎంతో గౌరవం. మరి అటువంటి ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇటువంటి సినిమాకి నేను చేస్తాను ప్రొడ్యూసింగ్ అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఎంతో చక్కగా నిర్మించారండి ఈ సినిమాని మన బెల్లి జనార్దన్ గారు. ఇక బాబ్జీ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు ఆయన గురించి. ఎంతో చక్కగా ఈ చిత్రాన్ని తీశారు. ఇక నా కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా చక్కగా చేశారు. అలాగే ఇక ఇప్పుడే మా కెమెరామెన్ గారు వచ్చినట్టున్నారు, ఆయన కూడా చాలా చక్కగా మమ్మల్ని అందరినీ కూడా చూపించారు. మరి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ సముద్ర గారు మాట్లాడతారు. పోలీస్ వారి హెచ్చరిక ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఈ చిత్రం జూలై 18th రిలీజ్ అవుతుంది. తప్పకుండా దీనికి గొప్ప ఆదరణ లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పోలీస్ అనే టైటిల్ మీద తీసిన ప్రతి సినిమా ఆల్మోస్ట్ హిట్లండి. రేలంగి నరసింహరావు గారు చేసిన పోలీస్ భార్య కానివ్వండి, శ్రీహరి అన్నయ్య చేసిన పోలీస్ కానివ్వండి, తమిళ విజయ్ చేసిన పోలీస్ అనే సినిమా కానివ్వండి, ఇట్లా ప్రతి సినిమా హిట్ అయింది. ఎందుకంటే పోలీస్ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి గొప్ప పేరు తెచ్చే చిత్రం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీస్ వారి హెచ్చరిక. ఇంకోటి ఏంటంటే ఈ టైటిల్ వింటే నాకు ఇంకొక, మా ప్రభుత్వం వస్తే ఎవరెవరు మిస్టేక్ చేశారో వాళ్ళందరికీ హెచ్చరిక ఇవ్వటానికి నేనంతా ఒక రెడ్ బుక్లో నోట్ చేశాను. అలాంటి ఒక రెడ్ బుక్ లాగా అనిపిస్తుంది ఈ పోలీస్ వారి హెచ్చరిక. అలాగా ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందులో బ్యూటిఫుల్ ఆర్టిస్టులు గురుగారు శుభలేఖ సుధాకర్ గారు, అన్నయ్య అజయ్ ఘోష్ గారు, రవి కాలే, మన సియాజీ షిండే, ఇట్లా చాలామంది ఆర్టిస్టులు చేశారు. ఈ షూటింగ్ జరిగేటప్పుడల్లా నాకు ఈ బాబురావు గారు అన్న నాకు చెప్తూ ఉంటాడు, ఇట్లా అన్నయ్య సినిమా జరుగుతుంది ఇది ఇదని చెప్తున్నప్పుడు బాబురావు అన్నయ్యని కూడా అడిగి తెలుసుకునేవాడిని.
మంచి మంచి క్యారెక్టర్లు డిజైన్ చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆ సినిమాలో ఒక పరిపూర్ణత ఉండేటట్టుగా స్క్రీన్ ప్లే, కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ చేసుకొని ఈ రోజున చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా, అద్భుతమైన కథతోటి ముందుకు వస్తున్నారు మా నల్లపూసల బాబ్జీ గారు, మా అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. తన్నే మేము ఎప్పుడు కామ్రేడ్ అంటాను, ఎందుకంటే ఆ ఎర్ర జెండా వదిలిపెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ రోజున సమాజంలో తప్పు జరిగితే ఎర్ర జెండానే ముందు పైకి లేసిద్ది. అట్లాంటి మంచి మనోభావాలు ఉన్న వ్యక్తి బాబ్జీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి. అలాగే మావాడు మా అన్నయ్య కొడుకు, తను హీరో రాములాగా ఉన్నాడు. ఫ్యూచర్లో తను ఒక రాము కావాలని మనస్ఫూర్తిగా ఇంతమంది మంచి మనుషులు అందరూ ఆశీస్సులు నీకు ఉన్నాయి బాబు. మేము అందరం బాగున్నాం, నువ్వు బాగుంటావు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి ప్రొడ్యూసర్ గారు జనార్దన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యానరు అన్నయ్య చేతుల మీద ఓపెన్ అయింది. మీరు కూడా మా పెద్ద ఆయన రామానాయుడు గారి లాగా 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం జూలై 18th రిలీజ్ అండి. ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరించాలని, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయర్ గారు మాట్లాడతారు. కెమెరామెన్ గారు రండి, మీ గురించి అవటం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది, బ్రహ్మాండంగా చేశారు. ఎంటైర్ యూనిట్కి కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆదిత్య మ్యూజిక్ అండి. ఆదిత్య మ్యూజిక్ అంటే మా మాతృ సంస్థ. ఆ సంస్థ నుంచి ఈ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Good evening, everyone. Respected press, dignitaries, Sublek Sudhakar Garu. I've grown watching his films. Great artist. Lucky to share the stage with him. Telling about the film, I'm very grateful to Belli Janardhan Garu. నాది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ దీంట్లో. ఇలా చూస్తే మీకు అర్థం అవ్వదు. దాంట్లో ఆ హిజడా క్యారెక్టర్ చేసింది నేనే. ద ఫస్ట్ టైం బాబ్జీ గారు నాకు అప్రోచ్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్ చేద్దామా వద్దా, ఎందుకంటే డిఫరెంట్ లుక్ ఎలా తీసుకుంటారో. దీనికి ముందు శివుడు క్యారెక్టర్ చేశాను, తిరుపతి వెంకటేశ్వర స్వామికి అంత పెద్ద మంచి క్యారెక్టర్స్ చేశాను. హిజడా క్యారెక్టర్ చేద్దామా వద్దా అని చాలా డౌట్ పడ్డాను. కానీ బాబ్జీ గారికి అది ఒక డ్రీమ్ క్యారెక్టర్. చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఆయన చాలా పెద్దవాళ్ళని ఆ క్యారెక్టర్లో చూశారు. సడన్గా నిన్ను చూసి సంజయ్ గారు, ఇది మీరు యూ హ్యావ్ టు డూ దిస్ క్యారెక్టర్, ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ద స్పైనల్ కార్డ్ ఆఫ్ దిస్ ఫిలిం అన్నారు. సో వై నాట్ లెట్స్ డూ ఇట్ అనేసి చేశాను. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ డే వెన్ వి షాట్ ఫైట్ సీన్స్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఐ హ్యాడ్ అ ఇంజరీ, టేల్ బోన్ ఇంజరీ. 10-15 days మళ్ళీ బ్రేక్ చేసాం ఫిలిం. 2 months ఆల్మోస్ట్. పాపం ప్రొడ్యూసర్ గారు కొద్దిగా లాస్ అయ్యి ఉంటుంది దానివల్ల. బట్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈజ్ రియలీ వర్క్డ్ హార్డ్, మిస్టర్ బాబ్జీ అండ్ ద హోల్ టీమ్, అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బాబ్జీ సార్. ఎక్కడ ఉన్నారు సార్? చాలా చాలా పరిగెట్టించారు చీరలు కట్టించుకొని నన్ను. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ద క్యారెక్టర్ హస్ కమ్ అవుట్ వెల్. And the film is also come out well, and I'm very happy that I'm a part of the film, and I request everyone to watch this film in the theaters. Thank you everyone for coming. Do bless us. Thank you very much. మనకి మ్యూజిక్ అనగానే ఫస్ట్ లిస్ట్లో ఉండేది ఆదిత్య మ్యూజిక్. పోలీస్ వారి హెచ్చరిక మూవీకి సంబంధించి సాంగ్స్ అన్నీ కూడాను ఆదిత్య మ్యూజిక్లో రిలీజ్ అయ్యాయి. తదుపరి జబర్దస్త్ వినోద్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో జూలై 18న సో ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, నటించిన కళాకారులందరూ కానీ కష్టపడిన కష్టం మొత్తం జూలై 18న మొదటి షోతో మీ ముందుకు రాబోతుంది. సో ఈ మధ్యకాలంలో మనం ఎలాంటి జనరేషన్లకు వచ్చేసామంటే ఇలా షో చూసి అలా రివ్యూ చెప్పేసేస్తున్నాం.
కానీ ఆ రివ్యూ ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ ఒక్క రివ్యూ వెనక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నటించినటువంటి కళాకారులందరికీ కానీ ఎన్నో రోజుల కష్టం ఉంటుంది. సో అంత కష్టం అద్భుతంగా కూర్చి ఒక చక్కటి కథగా, ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్ గా మీకు అందించినటువంటి చిత్రమే ఈ యొక్క పోలీస్ వారి హెచ్చరిక. సో ఈ యొక్క పోలీస్ వారి హెచ్చరిక మనందరికీ కూడా ఒక చక్కటి సందేశాత్మకంగాను, ఒక ఎంటర్టైన్మెంట్ పరంగాను అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, చక్కగా కుటుంబం మొత్తం కలిసి కూర్చొని చూసేటటువంటి కుటుంబ కథా చిత్రంగా ఈ మూవీ ఉంటుందని ఆశిస్తూ, ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి మరికొన్ని 3 సినిమాలు తీసేటటువంటి అవకాశాన్ని, మా డైరెక్టర్ బాబ్జీ గారికి మరి 3 చిత్రాలు మాకు అవకాశాన్ని కల్పించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు పోలీస్ ఫర్ హెచ్చరిక హోల్ క్యాస్ట్ అండ్ క్రూ హూ వర్క్డ్ ఫర్దర్. థ్యాంక్ యూ. పోలీసు వారి హెచ్చరిక చిత్రానికి వండర్ఫుల్ మ్యూజిక్ ని అందించినటువంటి గజ్వేల్ వేణు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే, బాబ్జీ గారన్న చాలా కష్టపడ్డాడు. అదే రకంగా మన ప్రొడ్యూసర్ గారు కూడా చాలా తోడ్పాటై ఇద్దరు ఎంతో కష్టపడి ఈ సినిమాని ఈ నెల 18వ తారీఖు నాడు మన ముందుకు తీసుకొస్తున్నారు. పాటలు మీరందరూ విన్నారు. ఇది నాకు మొదటి అవకాశం. బాబ్జీ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జన్మతా నేను రుణపడి ఉంటాను. పాటలైతే మీరందరూ విన్నారు, టీజర్ చూశారు. ఈ నెల 18వ తారీఖు నాడు థియేటర్లలో కూడా మీరందరూ ఈ సినిమాను చూసి, ఆ రోజు మాకు డైరెక్టర్ గారికైనా, ప్రొడ్యూసర్ గారికైనా, మ్యూజిక్ డైరెక్టర్ గారికైనా మీ సలహాలు, సూచనలు మీరు చూసే విధానాన్ని బట్టే ఈ సినిమా ఎలా ఉందో అందరికీ తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ 18వ తారీఖున ఈ సినిమాని థియేటర్లలో చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈయన గురించి ఒక చిన్న మాట చెప్పాలండి. ఇంత పెద్ద సినిమాలో గజ్వేల్ వేణు అనే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు పరిచయం చేశారని కొంతమంది అడిగారు. అయితే విషయం ఏంటంటే, ఈ గజ్వేల్ వేణు అనే ఈ వ్యక్తి ఇప్పుడు ఎన్ని పాటలు చేశాడు తెలుసా? ప్రైవేట్ రంగంలో దాదాపు 5 లక్షల, 4 లక్షల నుంచి 5 లక్షల పాటలు చేసిన ఏకైక సంగీత దర్శకుడు. 2 రాష్ట్రాలలో ఎక్కడ ఏ ప్రైవేట్ సాంగ్స్ కానీ, దేవుడి సాంగ్స్ కానీ, విప్లవ గీతాలు కానీ, జానపద గీతాలు కానీ అవి ఏవి ఎక్కడ వినిపిస్తున్నా దానికి మ్యూజిక్ ఈయన చేశారు. ఇంకోటి ఏంటంటే, ఇన్ని పాటలు చేయడం అనేది గొప్ప విషయం అని కాకపోతే, రెండవ విషయం ఏంటంటే ఆయన రికార్డింగ్ థియేటర్ ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లా ఉంటుంది. 2 రాష్ట్రాల నుంచి వచ్చే జానపద గీతాలు రాసే రచయితలు, గాయకులు వాళ్ళ ఊరి నుంచి బస్సు దిగి ఆ పెట్టెనో బ్యాగు తీసుకొని డైరెక్ట్గా ఆయన ఆఫీస్కి వెళ్తారు. అక్కడే పెట్టుకొని అక్కడే స్నానాలు చేసి అక్కడే టిఫిన్లు, వాళ్ళు వచ్చారంటే టిఫిన్లు, భోజనాలు మొత్తం ఈయన ఖర్చు. వాళ్ళ పని చూసుకొని తర్వాత వెళ్తుంటారు. అంటే 2 రాష్ట్రాల్లో ఉండి పాటలను నమ్ముకొని, పాటలు రాయడానికి కానీ పాటలు పాడడం కానీ నమ్ముకొని జీవిస్తున్న నిరుద్యోగులకు, బడుగు జీవులకు అన్నం పెడుతున్న ఒక గొప్ప వ్యక్తి. ఆ విషయం ఆయన చెప్పుకోవడం అందుకోసం పలువు చేశాను. 5 లక్షల పాటలు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సినిమా దర్శకుడిగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ఈ అదృష్టం మాకు దక్కింది. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ సో మచ్. కో ప్రొడ్యూసర్ సుబ్బారాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభాముఖంగా అందరికీ నా వందనములు. నాకు ఏమి నాకు ఏ విధంగా చెప్పాలనో నాకు అర్థం కావడం లేదు. నేను ఈ మొత్తం ఈ సందడి చూసి, అందరినీ పెద్దవాళ్ళని చూసి నేను ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావడం లేదు. అందరికీ నా వందనములు. ఇంతటితో నేనేం చెప్పలేకపోతున్నాను. సారీ, థ్యాంక్ యూ. ఈ చిత్రానికి ప్రొడ్యూసింగ్ చేసినటువంటి బెల్లి జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు
పోలీసు వారి హెచ్చరిక ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్కు వచ్చినటువంటి గెస్టులందరికీ, బంధుమిత్రులందరికీ, నా స్నేహితులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు, ఇంకా మన సినిమాలో నటించినటువంటి నటీనటులకు, డిఓపి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, మా డైరెక్టర్ గారికి, అదేవిధంగా ఎడిటర్ గారికి, డిఐ రాజు గారికి, సిజీ వర్క్ స్టిల్ శ్రీకాంత్ గారికి, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కాబట్టి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా తీయడానికి నేను నమ్ముకున్నవి 3 తల్లుల్ని నమ్ముకుంటాను. ఫస్ట్ మా అమ్మ నాన్న, ఆ తర్వాత భరతమాత 20 సంవత్సరాల్లో వెళ్ళి మళ్ళీ నన్ను రిటర్న్ చేసింది, ఎందుకంటే జాతీయ జెండా కప్పకుండా. ఆ తర్వాత ఇప్పుడు నేను నమ్ముకుంది కళామ్మ తల్లిని. నాకు తెలుసు ఖచ్చితంగా కళామ్మ తల్లి నన్ను నిలబెడుతుంది, మా నటులు నిలబెడుతుంది, అందరికీ మంచి పేరు చూస్తానని నేను కోరుకుంటున్నాను. సమయభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతాను కాబట్టి ఇంకా మాట్లాడవలసిన వక్తలు ఉన్నారు. మన సినిమా 18వ తారీఖు రోజు రిలీజ్ అవుతుంది. అందరూ కూడా సినిమాని ప్రేమించి మీ అందరి ప్రేమను మా మీద ఉంచి పంచి చాలా గొప్పగా హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా తల వంచి మీ అందరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఖచ్చితంగా 18th రోజు అందరూ కూడా ఫస్ట్ ఓకే చూస్తారని భావిస్తూ, ఇంకెవరికైనా ధన్యవాదాలు చెప్పాల్సింది మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అందరు కూడా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామ్యాన్ నళినీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బాబ్జీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ జనార్దన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలా మాట్లాడటం ఫస్ట్ టైం అండి. మాట్లాడి నేను పట్టుకుంటా. సార్ థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్యాయం కదా. పోలీస్ వారి హెచ్చరిక చిత్రానికి దర్శకులు బాబ్జీ గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, పెద్దల అనే మాట కంటే కూడా ఆత్మీయులు, నా అన్న లాంటి వాళ్ళు, సుధాకర్ గారు, అలాగే మా వాహిని గారు, మిగతా మా ప్రొడ్యూసర్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్, మా కెమెరామ్యాన్ గారు, ఇంకా చాలామంది ఇందాక మాట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, ఇంకా ఎదురుగా వేదిక మీద ఉన్న మీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు మాటలు చెప్తాను. ఈ సమాజంలో ప్రతి మనిషి తన తల్లి కడుపులో పుడతాడు. అతనికి ఒక పురుడు ఉంటుంది. ఆ పురుడు పోల్చుకునే ప్రదేశం తమ సొంత ఇల్లు కావచ్చు, తమ అమ్మమ్మ గారి ఇల్లు కావచ్చు, లేకపోతే నానమ్మ గారి ఇల్లు కావచ్చు. మరీ కష్టంగా ఉంటే హాస్పిటల్ అవుతుంది. అక్కడి నుంచే ప్రతి మనిషి పురుడు పోసుకుంటాడు. ఆ తర్వాత రకరకాలుగా ఎదిగి ఈ సమాజంలో ఉన్న పలు వృత్తులలో పలు రకాలుగా ఎదుగుతుంటారు. అయితే ఈ సినిమా ప్రపంచంలో మాత్రం సినిమా అనే 3 అక్షరాలను నమ్ముకున్న దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, ఏ కళాకారుడైనా సరే అతను పురుడు పోసుకునే స్థలం ఇదిగో ఈ ప్రసాద్ ల్యాబ్. హైదరాబాద్ నగరంలో నడి బొడ్డులో ఉన్న ప్రసాద్ ల్యాబొరేటరీలో ఉన్న ఈ ప్రివ్యూ థియేటర్ నాలాంటి దర్శకులకు, మన బెల్లి జనార్దన్ గారు లాంటి నిర్మాతలకు, అలాగే ఇది నటులకు, సాంకేతిక నిపుణులందరికీ అది ఒక పురుడు స్థలం అని భావిస్తారు. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్నో ఆశలతో సినిమా తల్లిని నమ్ముకొని ఈ ప్రదేశానికి వచ్చి ఎప్పటికైనా సరే మేము సినిమా తీయాలి, ఒక దర్శకుడిగా నా పేరు తెర మీద కనబడాలి, నేను తీసిన బొమ్మ తెర మీద కనబడాలని చెప్పి దర్శకుడిగా నేను భావిస్తాను. మా నిర్మాతలు కూడా నేను తీసిన సినిమా మరి తెర మీద కనబడాలనుకుంటాడు. అలాగే నటులు వాళ్ళ ఊర్లలో ఉండి, వాళ్ళ గ్రామాల్లో ఉండి, వాళ్ళ పట్టణాల్లో ఉండి, విద్యార్థి దశ నుంచే రంగస్థలంలో నాటకాలు వేసుకుంటూ నటిస్తూ సినిమాలు చూసి
మేము కూడా సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలనుకుని వాళ్ళ ఊళ్ళ నుంచి హైదరాబాద్కో, ఒకప్పుడు మద్రాసు అయితే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసి ఫిలిం నగర్ ఏరియాలో, కృష్ణానగర్ ఏరియాలో తిరుగుతూ అప్పుడప్పుడు ఈ ప్రదేశానికి వచ్చి, ఈ ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి వచ్చి ఒక్క రోజైనా ఈ ప్రసాద్ ల్యాబ్లో నేను నటించిన సినిమా వస్తే చూసుకోవాలి అనుకుంటాను, నేను తీసిన సినిమా వస్తే చూసుకోవాలనుకుంటాం. అంటే మా సినిమా కళాకారులందరికీ ఇది పురుడు పోసుకునే ప్రదేశం, పురిటి తల్లి ఇది. అయితే ప్రతి మనిషి ఒకసారి పుడతాడు, ఒకసారి చనిపోతాడు. మేము మాత్రం మా సినిమాలు రిలీజ్ అయిన ప్రతిరోజు, రిలీజ్ అయిన రోజు మేము ఇక పుడతాం. సినిమా తీసిన తర్వాత మొట్టమొదటిసారి 2 రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లకు విడుదల కాకముందు మొట్టమొదటిసారిగా ఈ ప్రివ్యూ థియేటర్లో చూసుకున్నప్పుడు ఆ రోజు మేము పుడతాం. అదృష్టం బాగుంటే 100 ఏళ్ళు 100 రోజుల పండుగ జరుపుకుంటూ బతుకుతాం. ఆ విధంగా మిగతా మనుషుల బాధగా ఒక్కసారి కాదు, మేము సినిమా తీసినప్పుడల్లా పుడుతుంటాం. దర్శకుడు కానివ్వండి, నటులు కానీ ఎవరైనా సరే, మేము పుట్టింది, మాకు పురుడు పోసుకుంది సినిమా కోసమే మేము భావిస్తాం. అవకాశాలు వచ్చినా రాకపోయినా ఆ అవకాశాల కోసం ఈ జీవితాన్ని అంకితం చేసుకొని, ఎప్పుడైతే తల్లి పరుపుల నుంచి లేదా సొంత ఊరు నుంచి, సొంత గడ్డ నుంచి సినిమాను నమ్ముకొని సినిమా పరిశ్రమకు వస్తామో ఆ రోజే మేము రాసుకొని వస్తాం, పుడితే ఇక్కడ, చస్తే ఇక్కడ, జీనాయహ మరణాయహ అని చెప్పేసి. చివరి శ్వాస వరకు 90 ఏళ్ళు వచ్చినా కానీ కృష్ణానగర్కి వెళ్ళి చూస్తే 90 సంవత్సరాల వయసులో కూడా ఒక మిత్రుడు కనిపించాడు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కనిపించాడు. తాత నువ్వు ఏం చేస్తున్నావు అంటే, సినిమాలో నటించడం కోసం వచ్చాను, ఏ రోజుకైనా సరే నేను సినిమాలో నటిస్తాను, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అంటాడు. అది మా ఆశ, దానికోసం వస్తాం. అందుకే నేను పాట రాసుకున్నాను, జనగణమంతా జయ జయ పలికే సినిమా, జయ జయ ధ్వనులతో ఎదలను మీటే సినిమా, జగతి సిగలోన జాబిలమ్మ మన సినిమా, ప్రగతి వీణయ్యై పల్లవించెను సినిమా, తరల తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, తరల తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, లలిత లలిత నవ పవన వీచికల కదిలే కరణ గవనం, పంచేంద్రియానం సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా, పంచేంద్రియానం సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ, సినిమా అంటే ప్రజల గుండెల్లోకి ఇచ్చే చిత్రలేఖ అని నమ్మిన వ్యక్తిని నేను. అలాగే నేను పాట రాసుకున్నాను. నా జీవితాంతం ఆ నమ్మకంతోనే ఉంటాను. ఆ నమ్మకంతోనే పోలీస్ వారి హెచ్చరిక అనే ఈ సినిమా, బెల్లి జనార్దన్ గారు నిర్మాతగా, తూలికా తనీష్ క్రియేషన్ పతాకంపై మేము నిర్మించిన ఈ సినిమా నేను సినిమాగా భావించట్లేదు, ఈ ప్రపంచానికి రాసే ప్రేమ లేఖగానే భావిస్తున్నాను. ఈ ప్రేమ లేఖ ఒక మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి మనిషిలో ఉండాల్సిన ప్రేమానురాగాలను వ్యక్తం చేసే ప్రేమ లేఖ, కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లను తుడిచే ప్రేమ లేఖ, తోబుట్టువులను ప్రేమగా జీవితాంతం అన్నిగా నిలబడే ప్రేమ లేఖ, మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్పే ప్రేమ లేఖ, కష్టాల్లో ఉన్న వ్యక్తులకు చిటికరి వేలో లేదా కరచాలమో ఇచ్చేసి తనకు చేతనంతరకు సహాయం చేసి గుడ్డలకు హత్తుకునే ప్రేమ లేఖ. నా దృష్టిలో ప్రేమ లేఖ, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ. అయితే మీ అందరి ఆశీస్సులతో, వేదిక మీద ఉన్న ఈ పెద్దలందరి ఆశీస్సులతో నా కోరిక ఏంటంటే, ఇటువంటి ప్రేమ లేఖలు చాలా రాయాలని ఉంది నాకు. ఒక ప్రేమ లేఖ కాదు, సినిమా పరిశ్రమలకు వచ్చి ఇన్నాళ్ళైనా చాలా తక్కువ ప్రేమ లేఖలు రాశారనే ఫీలింగ్ ఉంది. ఈరోజు ఒక గొప్ప ప్రేమ లేఖ రాశారు. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ప్రేమ లేఖ రాయడం నాకు రాకపోతే, అక్షరాలు రాకపోతే అరకొరగా రాసి ఉంటారేమో. కానీ ఈరోజు 2.5 దశాబ్దాలుగా ఈ సినీ ప్రమోషన్లో ఉండి ఈ సినిమా తల్లి కాళ్లకు ప్రతిరోజు దండం పెట్టుకుంటూ అక్షరాలు నేర్చుకుంటూ, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ ఎంత అద్భుతంగా రాయాలి, ఎంత గొప్పగా రాయాలి, ఎటువంటి అక్షరాలతో రాయాలి, ఎటువంటి సాహిత్యంతో రాయాలి, ఎటువంటి పదబంధంతో రాయాలి, ఎటువంటి వ్యక్తీకరణతో రాయాలి అని కలలుకుంటూ ప్రేమగా రాసుకున్న ప్రేమ లేఖ. దయచేసి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆధారమానాలతో రేపు 18వ తారీఖున ఈ ప్రేమ లేఖ మీ అందరి ముందుకు వస్తుంది. ఒక సోదరుడు రాసే ప్రేమ లేఖ, ఒక తోబుట్టువు రాసే ప్రేమ లేఖ, సమాజం కోసం కలలు కట్టున్న ఒక విప్లవకారుడు రాసే ప్రేమ లేఖ, ఒక ఉద్యమకారుడు రాసే ప్రేమ లేఖ. ఇన్ని రకాల ఈ ప్రేమకు రకరకాల భావ వ్యక్తీకరణలు ఉన్నాయి. దయచేసి మిత్రులారా, ఒక సత్సంకల్పంతో, ఒక సదాశయంతో, సినిమా అనేది కేవలం ఈ టైంపాస్ కోసమో, లేకపోతే ఈ ప్రధానికాన్ని చెడగొట్టడం కోసమో, ముఖ్యంగా యువతరాన్ని చెడగొట్టడం కోసం వస్తున్న సినిమాలు కొన్ని వస్తున్నాయి. నేను ఏమాత్రం భయపడను, బహిరంగంగా చెప్తున్నా, సినిమా అనే 3 అక్షరాలకు ఈ సమాజాన్ని మార్చే శక్తి ఉందని నమ్మిన వ్యక్తిని నేను.
ఒక మనిషిని మరో మనిషి, ఒక వ్యక్తిని మరో శక్తి దోచుకునే దోపిడీ లేని నూతన ప్రపంచ భవనం కోసం పోరాడే శక్తిని ఇస్తుంది సినిమా. నేను నమ్ముతున్నాను. అటువంటి గొప్ప ఆశయంతో లక్ష్యంతో వచ్చాను. నా చివరి నెత్తూరు బొట్టు వరకు ఇటువంటి ప్రేమలేఖలు రాసే శక్తిని నాకు రావాలంటే మేము ఇంత కష్టపడి దాదాపు 1.5 year మేమంతా, మా ప్రొడ్యూసర్ గారు, మా టెక్నీషియన్స్, మాకు పెద్ద దిక్కులాగా శుభలేఖ సుధాకర్ గారు లాంటి అన్నయ్యలు, సుబ్బరాయుడు గారు, ఇలా చాలా చాలా మంది అందరి పేర్లు, మన గజ్వేల్ వేణు గారు, మన నల్లికాంత్ గారు, కృష్ణ సాగర్ గారు, ఈ సినిమాకు పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్టులు ఎంత ప్రేమగా ఒక సినిమాకు పనిచేస్తున్నాం అని మాత్రం అనుకోలేదు. ఇక్కడ ఒక లక్ష్యంతో, ఒక సదాశయంతో వీళ్ళు సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో సుధాకర్ గారు లాంటి, శుభలేఖ సుధాకర్ లాంటి ఒక పెద్ద మనుషుల్ని పెట్టుకున్నప్పుడు కూడా ఎవరైతే సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి సినిమా పరిశ్రమ నమ్ముకొని సినిమాలలో అవకాశాలు రాక ఒక్కరోజైనా సరే తెర మీద కనిపించాలని బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, వాళ్ళని వెతికి పట్టుకొని, భూతత్వం వేసి పట్టుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చి సినిమాలు క్యారెక్టర్లు వేయించాం. ఆ బాధ తెలిసిన వ్యక్తిగా సినిమా కమర్షియల్ కావడం కోసం ఇటువంటి పెద్ద మనుషులు పెట్టుకున్నా. అరే నాలాగా, మాలాగా, మనలాగా ఎంతమంది సినిమా తల్లిని నమ్ముకుని కృష్ణానగర్లో, ఫిలిం నగర్లో, జూబ్లీ హిల్స్లో, మణికొండలో మరి ఎంతమంది సినిమా తల్లిని చూస్తూ ఏడుస్తూ ఇటువంటి పిలుగు థియేటర్లకు వచ్చి ఇక్కడ జరుగుతున్న సభలు చూసి మేము ఎప్పుడు ఈ వేదికను ఎక్కుతాం, మేము ఎప్పుడు సినిమాలు తీస్తాం, మేము ఎప్పుడు ఇలా కనిపించే తెర మీద కనిపిస్తామని చెప్పేసి ఎంతమంది సోదరులు, ఎంతమంది సోదరి మనులు బాధపడుతున్నారో, కన్నీరు పెడుతున్నారో తెలిసిన వ్యక్తిగా నాకు చేతనైనంత వరకు ఈ సినిమాలో చాలా మందికి అవకాశం కల్పించారు. నా చివరి రక్తపొట్టు వరకు నేను తీసే ప్రతి సినిమాలో అవకాశాలు రాక, రికమెండేషన్ లేక, తోడ్పాటు లేక, వెన్నుతట్టి పిలిచేవాళ్ళు లేక, అవకాశాల కోసం లేని సోదరులు, సోదరి మనులకు నాకు చేతనైనంత వరకు నా సినిమాలో చేయాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి బలాన్ని నాకు ఇవ్వడం కోసం మీరు చేయాల్సింది, ప్లీజ్ దయచేసి ఒక సినిమాగా కాకుండా ఒక లక్ష్యంతో తీసిన సినిమా. ఈ సినిమా వెనుక చాలామంది జీవితాలు ఉన్నాయి. మమ్మల్ని నమ్ముకొని మరి మిలిటరీలో భారత సైన్యంలో పనిచేసిన బెల్లి జనార్దన్ గారు, ఆయన కలిసి సార్ నేను ఒక సినిమా తీయాలని వెళ్ళినప్పుడు పబ్లిక్గా చెప్పా, సార్ నా సినిమాలో జుగుప్సాకరమైన సన్నివేశాలు ఉండవు, నా సినిమాలో శృంగార సన్నివేశాలు ఉండవు, నా సినిమాల్లో యువతరాన్ని రెచ్చగొట్టి నిర్వీర్యం చేసే అటువంటి సన్నివేశాలు కానీ, సీన్స్ కానీ, డైలాగులు కానీ, పాటలు కానీ ఉండవు. సినిమాను ఒక లాస్యంతో తీద్దాం అనుకుంటున్నప్పుడు వారి నేపథ్యం కూడా మిలిటరీ, అలాగే వారి తల్లిదండ్రులు మరి తెలంగాణ సాయుధ పోరాటంలో, అలాగే వామపక్ష ఉద్యమాలు పనిచేసిన వాళ్ళు కాబట్టి నా లక్ష్యాన్ని నమ్ముకొని నాకు అండగా నిలబడి ఈ సినిమా ఈ దశ వరకు రావడానికి ఎంతగానో సహకరించిన బెల్లి జనార్దన్ గారికి, వారి శ్రీమతి గారికి నిజంగా, ఎందుకంటే మాకు చాలా సందర్భాల్లో ఆమె ఇచ్చిన ధైర్యం ఎక్కువ. అదేదో కథ ఉంది, ఏదో గుర్తు రావట్లేదు, నాగం నాయుడు ఎవరిదో కత్తిచ్చి ఎల్లో యుద్ధం చేయని చెప్పి పంపారు, పేరు మర్చిపోయాను సార్. ఆ విధంగా ఇంతమంది ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరి పేరు చెప్పాలంటే లేట్ అయిపోయింది కాబట్టి ఈ సినిమా పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, అలాగే ప్రీ ప్రొడక్షన్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మరి సినిమా రిలీజ్ ముందు మనసు చెప్పి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకొని ఈ మైక్ తీసుకున్నాను. దయచేసి మీరందరూ ఇలా చూడమే కాకుండా ఈరోజు రెండే మాటలు ముగిస్తానండి. ఎందుకంటే సినిమా తీయడం మేము కష్టపడి తీసాం, కానీ ఈరోజు బయట వ్యవస్థ ఎలా ఉందంటే ఉదయం వెళ్ళిన సినిమా సాయంత్రానికి ఉండటం లేదు. విపరీతమైన పబ్లిసిటీ చేయాలి. లేస్తే కళ్ళు తెరిచి ఒక మనిషి ఇంట్లో లేచి ఇంట్లోంచి బయటకు వస్తే అటు చూసినా వెనక చూసినా ముందు చూసినా ఈ సినిమా తాలూకు పబ్లిసిటీ కనబడాలి, బొమ్మలు కనబడాలి, ప్రచారం కనబడాలి, ఇంటికి వస్తే టీవీలో కనబడాలి, సెల్ ఫోన్ ఆన్ చేస్తే సెల్ ఫోన్లో కనబడాలి. వీటన్నిటికి డబ్బు కావాలి. సినిమా తీసిన దానికి ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి 100 రెట్లు ఖర్చు పెడితే తప్ప ఈ సినిమా గురించి జనానికి, ప్రేక్షక లోకానికి తెలిసే పరిస్థితి లేదు. ఈరోజు చిన్న సినిమా బతికే పరిస్థితి కనబడడం లేదు. సినిమా థియేటర్లలో సినిమా చూసి ఈ థియేటర్లు కలకల్లాడుతూ కిక్కిరిసిపోయి చెప్పట్లేదు మారుమవుతున్న థియేటర్లు చూసిన కళ్ళతో ఈరోజు సినిమా థియేటర్లో 5, 6, 10 మంది కూర్చుంటే భయం వేస్తుంది. ఒక సినిమా తీసి జనాల్లోకి వెళ్ళాలంటే ఇంత కష్టపడ్డామే, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని రోజులు ఏడ్చుకున్నామో, ఎంత బాధపడ్డామో, అప్పుడప్పుడు అరుచుకున్నాం, కేకలు వేసుకున్నాం, మళ్ళీ గుండెలు కత్తుకున్నాం. కానీ ఈ శ్రమ, ఈ కష్టం, ఈ బాధలు, ఈ కన్నీళ్ళు రేపు థియేటర్కి వెళ్ళాక ప్రేక్షకులకు ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు. కాబట్టి ముందు సోదరులారా, మా సినిమాని కాదు, అంటే ఈరోజు ఎదుర్కొన్న వాళ్ళు కానీ రేపు మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షకులు, మహాశకులారా,
అక్టోబర్ మహావిప్లవ నేత లెనిన్ గారు మాట అన్నారు, ఈ ప్రపంచాన్ని మార్చడం కోసం ఈ ప్రపంచంలో దేశాలలో నలుమూలల అనేక మంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు, విప్లవకారులు తమ ప్రాణాలను త్యాగం చేసి ఉరి కొయ్యలకు సైతం వేలాడుతూ ఈ ప్రజల కోసం పోరాడుతున్నారు, ప్రజలను మార్చడం కోసం పోరాడుతున్నారు, ఈ దేశాన్ని మార్చడం కోసం, ఈ సమాజాన్ని మార్చడం కోసం పోరాడుతున్నారు. కానీ పూర్తిగా మేము సాధించలేకపోతున్నాం. సమాజంలో ఇంకా పేదరికం ఉంది, ఇంకా కన్నీళ్ళు ఉన్నాయి, ఇంకా కష్టాలు ఉన్నాయి, ఇంకా పేదరికం ఉంది, ఇంకా దోపిడీ ఉంది. వీటిని ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా ఈ లేని ఒక బ్రహ్మాండమైన దేశాన్ని, బ్రహ్మాండమైన ప్రపంచాన్ని ఎలా సృష్టించాలి అని నేను ఆలోచించినప్పుడు ఒక ఉద్యమకారుడిగా, ఒక విప్లవకారుడిగా నాకు కనిపించింది ఒకటే, అది సినిమా. ఇది నా మాట కాదు, ఈ ప్రపంచ ఉద్యమకారులకు వేగు చుక్క వ్లాదిమిర్ లెనిన్ గారు చెప్పారు. ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి సినిమాకు మాత్రమే ఉంది, 3 అక్షరాల సినిమాకు మాత్రమే ఉంది. ఒక్కసారి ఈ ప్రపంచం మొత్తం నా చేతికిస్తే తుపాకీ ద్వారానో, ఆయుధాల ద్వారానో, బాంబుల ద్వారానే కాదు, సినిమా ద్వారా ఈ ప్రపంచాన్ని మారుస్తా అన్నాడు ఆయన. సినిమా ద్వారా ప్రపంచాన్ని మారుస్తా అన్నాడు. అంత గొప్ప వ్యక్తి, ఈ మానవ జాతి ఉన్నన్నాళ్ళు నిలిచిపోయే పేరు సంపాదించుకున్న వ్యక్తి లెనిన్ గారే అంత మాట అంటే మనం ఎందుకు దాని గురించి ఆలోచించాం? ఈరోజు రాను నేను ఇందాక ఎవరో అన్నారు వచ్చినప్పుడు, ఇంకొక 2-3 ఇయర్స్లో సినిమా కనుమరుగైపోతుంది. గుండెలు జారాయి, గుండెలు బాధేస్తుంది. నో, సినిమా కోసం ప్రాణం పెట్టే నాలాంటి, మీలాంటి, మనలాంటి వాళ్ళంతా ఉన్నాం. సినిమాను బతికించుకుంటాం, చిన్న సినిమాను బతికించుకుంటాం, సినిమాను చావనీయం. మీరు చెప్పిన వాడు తప్పు. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలలో చిన్న సినిమా కనబడదు, అసలు సినిమానే కనబడదు, ఓటీటీలోనే చూసుకోమంటున్నారు. లేదు, సినిమా ప్రజలు, ఈ ప్రధానికం, ఈ ప్రేక్షకులు, మీరంతా సినిమా లవర్స్. సినిమా లేకుండా మేము బతకలేం. మాకు సినిమా దూరమైంది వేరే కారణాల వల్ల కాదు, సినిమాను మాకు అందకుండా చేస్తున్నారు. ఉదయం నుంచి రెక్కను ముక్కలు చేసుకొని మేము కష్టపడి సంపాదించి 100 రూపాయలు 150 రూపాయలు తెచ్చుకుంటే ఇంట్లో తినడానికి, తిండికి, మా కుటుంబాన్ని పోషించడానికి డబ్బులే కలాడుతుంటే సినిమాకి వస్తే 200 రూపాయలు 300 రూపాయలు టికెట్ ఎలా పెట్టగలం? 200 రూపాయలు టికెట్ పెట్టి 300 రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూడాలని మాకు చేత కావట్లేదు. మా దగ్గర డబ్బు లేదు, కానీ మాకు ప్రేమ ఉంది. సినిమాను ఈ రోజు కూడా మేము గుడ్డలు దాచుకుంటాం, సినిమా కళాకారులను మేము నెత్తిన పెట్టి పూజించుకుంటాం అని ప్రేక్షక లోకం, సామాన్య ప్రేక్షకులు, నిరుపేద ప్రేక్షకులు, బడుగు వర్గాల ప్రేక్షకులు వాళ్ళు బాధపడుతున్నారు. కానీ వాళ్ళ బాధ జనాల్లోకి పోవట్లేదు. గుడిసెల్లోకి వెళ్ళి తొంగి చూడండి, ఇళ్ళలోకి వెళ్ళి తొంగి చూడండి. అయ్యా, మాకు సినిమా అంటే ఇష్టం, సినిమాను చూడక మేము బతకలేం, కానీ సినిమాను ఎందుకు మాకు దూరం చేస్తున్నారు? సినిమాను ఎందుకు అందరాన్ని దాక్షపడిగా మారుస్తున్నారు, అంగడి వస్తువుగా మారుస్తున్నారు? మీరు అన్ని వస్తువుల రేట్లు పెంచుకోండి, మొత్తం పెంచుకోండి. దయచేసి సినిమా టికెట్ల రేట్లు మాత్రం తగ్గించండి, సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేలా చేయండి అని సమస్త ప్రేక్షకుల లోకం ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ, దండాలు పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఈరోజు చేస్తుంది కూడా వాళ్ళందరి తరఫున వకాల్తా తీసుకొని మాట్లాడుతున్నాను. ప్లీజ్, ఇక్కడున్న మహానుభావులు, పెద్దలు, అలాగే మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షక మహాశయులారా, అలాగే సినిమాలు కొంటున్న డిస్ట్రిబ్యూటర్లు కానీ, నిర్మాతలు కానీ, ప్రభుత్వాధినేతలు కానీ, దయచేసి మా మొర వినండి. చిన్న సినిమాలు బతికించండి, చిన్న సినిమాలు బతికించండి, టికెట్ల రేట్లు తగ్గించండి అని నినాదం తూలికా తనీష్ క్రియేషన్ పతాకంపై బెల్లి జనార్దన్ గారి నిర్మాతగా నా దర్శకత్వంలో మేము అందరం కలిసి తీసిన పోలీసు వారి హెచ్చరికతో మేము చెప్తున్నాం. ఇది ప్రేక్షకుల హెచ్చరిక, సగటు ప్రేక్షకుల హెచ్చరిక. సినిమాను మాకు దూరం చేస్తే మేమేదో బాధపడతాం అనుకుంటారో, సినిమా తీసే వాళ్ళమో, సినిమాలు చూసే వాళ్ళమో బాధపడతా అనుకుంటారేమో. మీ ప్రభుత్వాలు కూడా బాధపడతాయి, మీ ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి, మీ వ్యవస్థ కూలిపోద్ది. భూమి కింద నీరు ఉంటేనే భూమి నిలబడుతుంది. మనిషి చూడడానికి థియేటర్లలో సినిమా ఉండి అది అందుబాటులో ఉంటేనే నిలబడుతుంది. మీరు బతకాలంటే, వ్యవస్థ బతకాలంటే, ఈ దేశం బతకాలంటే, ఈ నేల బతకాలంటే సినిమాను బతికించండి. సినిమా అనేది కేవలం తెర మీద కనిపించే ఒక 3 అక్షరాల పదం కాదు. ఒక హీరో, ఒక హీరోయిన్, లేదా ఒక దర్శకుడు, ఒక టెక్నీషియన్స్ వీళ్ళు తీసే సినిమా మాత్రమే కాదు. ప్రపంచ మానవాళిని కాపాడే, నిలబెట్టే, ప్రపంచ మనుషులలో ఉండే ప్రేమానురాగాలను కాపాడే ఒకనొక ఆయుధం, ఒకనొక శక్తివంతమైన ఆయుధం. ప్లీజ్, ఇది మా పోలీసు వారి హెచ్చరిక. సినిమా ద్వారా మేము చేస్తున్న విన్నపం, హెచ్చరిక ఏదైనా కానివ్వండి. సారీ, ఎక్కువగా మాట్లాడితే నేను ఆ సినిమా బాధ మాట్లాడాను. దయచేసి మీరంత పెద్దలు, వేరేకి పెద్దలు కానీ మీరందరికీ కూడా నా బాధను, ఇది నా ఒక్కటి బాధ కాదు, సినిమా లవర్స్ అందరి బాధని అర్థం చేసుకొని ఈ వాణిని జనంలో తీసుకెళ్ళి సినిమాని కాపాడుకుందాం. రేపు వస్తున్న మన సినిమా, అందులో భాగంగానే 15వ తారీఖున మన సినిమా వస్తుంది, పోలీస్ వారి హెచ్చరిక. ఈ సినిమాను మీ గుండెలకు హత్తుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.
నిద్రాగణమై ఉన్నటువంటి మనిషిని సైతం నిద్ర లేపేటటువంటి వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో మన పోలీసు వారి హెచ్చరిక సినిమాలో నటించినటువంటి సినిమా ప్రేమికులు అదేవిధంగా టీం అందరూ కూడా ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హీరో సన్నీ అఖిల్ గారు మీ స్పీచ్ అండి, మాట్లాడలేదు మీరు, ఒక 2 lines మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నేను. హాయ్, అందరికీ నమస్తే. ఐ విల్ జస్ట్ ర్యాప్ ఇట్ అప్. నా పేరు సన్నీ అఖిల్. నేను బేసిక్గా థియేటర్ ఆర్టిస్ట్ని. చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో అలా సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. సో ఈ మంత్ 18th మన సినిమా రిలీజ్ అవుతుంది. సో అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ గారు సార్, ఇంతసేపు ఆయన స్టేజ్ మీద ఎంతసేపు ఉన్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్తో యాక్చువల్లీ నాకు సినిమాలో జనరల్గా ఆర్టిస్ట్ అయితే యాక్ట్ చేసి వెళ్ళిపోతారు, కానీ నాకు అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా మాది కాబట్టి ప్రతి క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో కొంత నేర్చుకున్నాను. ఇట్లా ఆర్టిస్ట్ని కోఆర్డినేట్ చేయడము, ఆ ప్రాసెస్లో సార్తో ఇంటరాక్షను. సార్ అసలు ఇంత సీనియర్, ఆయన ఎప్పుడు కాల్ చేసినా చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు, చాలా చాలా నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. ప్రొఫెషనలిజం అసలు ప్రతి ఆర్టిస్ట్, రవి కాలే గారు, అజయ్ ఘోష్ గారు, షియాజీ షిండే గారు. సో చిన్నప్పటి నుంచి లైక్ ప్రసాద్ ల్యాబ్కి అలా చాలా ఈవెంట్స్కి అలా వస్తూ వెళ్తుంటాను, కానీ ఫస్ట్ టైం స్టేజ్ మీద నించొని మాట్లాడుతున్నాను. దిస్ క్రెడిట్ గోస్ టు సినిమా. ఇద్దరు వ్యక్తులకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ బెల్లి జనార్దన్ గారు అండ్ మా డైరెక్టర్ బాబ్జీ గారు. ఇలాగే లైక్ ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను. సో నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఇంకా నేను మంచి సినిమాలు చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. నేను యాక్చువల్లీ కొంచెం మంచి ఆర్టిస్ట్నే, సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమాలో నటీనటులు హీరో సన్నీ అఖిల్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, అజయ్ ఘోష్ గారు, జయవాహిని గారు, అదేవిధంగా హిమజ గారు, షియాజీ షిండే గారు, రవి కాలే గారు, కాశీ విశ్వనాథ్ గారు, శంకరాభరణం తులసి గారు, సంజయ్ నాయర్ గారు, మేఘనా ఖుషి గారు, బాబ్జీ గారు డైరెక్టర్ వహించారు. అదేవిధంగా బెల్లి జనార్దన్ గారు ప్రొడ్యూసర్, గిడేష్ హనుమ గారు, గోవింద గారు, బాబురామ్ గారు, జబర్దస్త్ వినోద్ గారు, జబర్దస్త్ ప్రవీణ్ గారు అండ్ ఆల్సో పవన్ గారు, జబర్దస్త్ శాంతి స్వరూప్ గారు అండ్ టెక్నీషియన్స్ పిఆర్ఓ మధు విఆర్ గారు అండ్ స్టిల్స్ పబ్లిసిటీ డిజైనర్ శ్రీకాంత్ గారు, మేకప్ కమల్ గారు, సౌండ్ ఇంజనీర్స్ బెల్లంకొండ సురేష్ గారు, డిటిఎస్ మిక్సింగ్ ఇంజనీర్ కె పద్మారావు గారు, కలరిస్ట్ సిపి రాజు గారు, అదేవిధంగా లిరిక్స్ బాబ్జీ గారు రాశారు అండ్ సంజయ్ నాయర్ గారు అండ్ జబర్దస్త్ వినోద్ గారు యాక్ట్ చేశారు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రాజారావు పపూరి గారు, డైరెక్షన్ టీమ్ సన్నీ అఖిల్ గారు, వనం సుధాకర్ గారు, మోహన్ కుమార్ పాతిరెడ్డి గారు, ఎస్ హనుమంతరావు గారు, రంగనాథ్ గారు, కొరియోగ్రఫీ రాక్ వేణు గారు, అసిస్టెంట్ కొరియోగ్రఫీ జగదీష్ గారు, సంగీతం గజ్వేల్ వేణు గారు వహించారు. అదేవిధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కార్తిక్ బి కొడకండ్ల గారు అండ్ అదేవిధంగా ఎడిటర్ శివ శర్వాణి గారు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్ హనుమంతరావు గారు, ఆపరేటివ్ కెమెరామ్యాన్ డేగల శ్రీనివాస్ గారు, అసోసియేటివ్ కెమెరామ్యాన్ ఉమా వెంకట్రావు గారు, విష్ణు గారు, డిఓపి కిషన్ సాగర్ గారు, కొండపల్లి నల్లికాంత్ గారు, కో ప్రొడ్యూసర్ ఎన్పి సుబ్బారాయుడు గారు, అదేవిధంగా నిర్మాత ఆల్వేస్ బెల్లి జనార్దన్ గారు, రచన దర్శకత్వం బాబ్జీ గారు. సో ఇంకా ఎవరైనా మిస్ అయితే దయచేసి మూవీలో టీంలో వర్క్ చేసినటువంటి వారందరూ కూడాను దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మూవీ టీం అందరూ కూడాను దయచేసి వేదికపైకి రావాలండి. వేణు గారు, డాన్స్ మాస్టర్ రాక్వెల్ గారు, శివ గారు, ఎడిటర్ గారు వేదికపైకి రావాలి. శ్రీకాంత్ గారు,
జూలై 18వ తారీఖున సినిమా రిలీజింగ్ ఉంది అన్ని థియేటర్స్లో. సో అందరూ వెళ్ళి మూవీ చూడండి, హిట్ చేయండి. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, అందరికీ నమస్కారం. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Atisha. Please subscribe. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను శ్యామల. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్వినిశ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ఏక్నాథ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.